నమస్కారం ఫ్రెండ్స్, జయ శ్రీ గణేశ, జయ మాతాదే. ఫ్రెండ్స్, నేను డివైన్ డివోటీస్ వల్ల మండపంకి వచ్చేసిన 3rd ఇయర్ నవరాత్రి సెలబ్రేషన్స్. ఆర్గనైజర్ వచ్చేసి మన అడ్వకేట్ కరెంకొండ ప్రమోద్ కుమార్ గారు. సో కంప్లీట్ టీం అయితే లోపల ఉన్నది. స్పెషల్గా అయితే ముంబైలో అమ్మవారి విగ్రహం అయితే రెడీ చేయించారు. సో నెక్స్ట్ వచ్చేసి మన టీంతో కూడా మాట్లాడదాం. ఒక్కసారి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. సో ఇక్కడ చాలా స్పెషల్ విగ్రహం అన్నమాట, చూసుకోవచ్చు. అమ్మవారికి టోటల్ 16 హ్యాండ్స్ ఉన్నాయి. వెనకాల వచ్చేసి మనకు శేష్నాగ్, చాలా ఉగ్ర రూపం. సో అమ్మవారు ఏ రూపంలో ఉన్నారు అండ్ ఎక్కడ చేయించినారు, సో ఇక్కడ స్పెషాలిటీ ఏంది అన్నీ మన ప్రమోద్ భాయ్తోనే అయితే మాట్లాడి తెలుసుకుందాం. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. జబల దుర్గా మాతాకి జై భవానీ. నమస్కారం ఫ్రెండ్స్, జయ శ్రీ గణేశ, జయ భవానీ. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. సో ప్రస్తుతానికైతే నేను కాచిగూడలో ఉన్నా. మన ప్రమోద్ భాయ్ ఇంకా భరత్ భాయ్ ఇక్కడ ఉన్నారు. వెనకాల టీం ఉన్నది డివైన్ డివోటీస్ టీం. అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జబల దుర్గా మాతాకి జై భవానీ, వీర్ శివాజీ. సో భయ్య నమస్తే. అండ్ మీ ఆగమనం అయితే చాలా బాగుండే. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ ట్రెండ్ అయింది. ఈ 2024 సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ దుర్గామాత భయ్య. నాది ఫస్ట్ వ్లాగ్. సో 2024 సీజన్లో నవరాత్రులలో సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి నైట్ 1 అవుతున్నది. అండ్ ఇప్పుడు కూడా చాలా మంది భక్తులు వస్తారు. సో భయ్య చెప్పాలి, అమ్మవారి రూపం అయితే చాలా బ్రహ్మాండం ఉంది. ఏ రూపంలో ఉన్నారు అమ్మవారు? ప్రత్యంగిర. ఓకే. అండ్ అన్న యాక్చువల్గా నాకు పలకనికి కూడా రాలే. సో ఫస్ట్ టైం ఉంటుంది నీ పేరు కూడా. సో ఎట్లొచ్చింది ఆలోచన అసలు ఇక్కడ అమ్మవారి విగ్రహం మీరు ఎన్ని నుంచి పెడుతున్నారు? ఇది 3rd ఇయర్ మేము పెట్టడము. 3rd ఇయర్. ఓకే. ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు పెట్టడం ఇష్టం అనమాట. ఓకే. అయితే ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ వేరే వాళ్ళకి ఇప్పించిన. ఎక్కడ లొకేషన్? భద్రకా కాలేజ్ దగ్గర, మా భద్రకా కాలేజ్. ఓకే. అయితే వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు వద్దని చెప్పినారు. మళ్ళీ వేరే వాళ్ళకి ఇప్పించిన నింబోలడ్డాలో. 2-3 ఇయర్స్ మళ్ళీ వాళ్ళకి కూడా ఇప్పించడం జరిగింది. ఓకే. మళ్ళీ వాళ్ళు కూడా వద్దన్నారు. ఓకే. అప్పుడు మా తమ్ముడు చెప్పిండు, ఓకే, ఎన్ని సంవత్సరాలు ఇప్పిస్తావు, ఇష్టం ఉంటే నువ్వే పెట్టు, లేకుంటే లేదు అని. ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ నోట్. యాక్చువల్గా ఏంటంటే ఇక ప్రతిసారి ఒక్కలే విగ్రహదాత అంటే కూడా కొంచెం అసోసియేషన్లో అరే ఎప్పుడో ప్రమోద్ అయిపిస్తుంది అనేసి ఛాన్స్ నీకే వస్తుంది. సో 3 ఇయర్స్ బ్యాక్ మీరు అనుకున్నారా పెట్టాలనేసి? అప్పుడే ఒక 10 days బిఫోర్ అనుకున్నాం, వాళ్ళు వద్దని రిజెక్ట్ చేసినప్పుడు. మళ్ళీ మా తమ్ముడు బాంబే వెళ్ళి 2 days లో అమ్మవారిని తీసుకొని వచ్చిండు. స్పెషల్ థ్యాంక్స్ టు తమ్ముడు భరత్ భాయ్ చెప్పాలి అయితే మళ్ళీ. సూపర్ నైస్. సో భయ్య ముంబై కోలని ఎట్లా వచ్చింది ఆలోచన? నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ లో చూసి మాకు కూడా అక్కడ అమ్మవారిని నచ్చించానా, గణేష్లు పెడతారు, మేమెందుకు అమ్మవారిదే ఉంది అక్కడ నుంచి అని మాకు ఆలోచన వచ్చింది. ఓకే. అండ్ మనం హైదరాబాద్ సెంటర్లో ఉన్నాం, కాచిగూడ. సో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మన శ్రీకృష్ణ హై స్కూల్ గలీలో మన మండపం ఉందన్నమాట. సో మీ ఇల్లు ఇక్కడనేనా? మా సొంతం ఇల్లు ఇక్కడనే పక్కన. ఓకే. సో సెకండ్ ఇయర్ బై ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? సెకండ్ ఇయర్ చౌదరి ఆర్ట్స్ నుంచి తీసుకొచ్చారు. చౌదరి ఆర్ట్స్. అప్పుడు ఏ రూపము? దుర్గామాత అన్న. దుర్గామాత. ఫస్ట్ ఇయర్ కాళికామాత శాంతి. వావ్. సో ఫస్ట్ టైం పెట్టినప్పుడే కాళికాదేవి రూపం. గ్రేట్. సో భయ్య ఈసారి చాలా స్పెషల్ అనిపిస్తుంది. యాక్చువల్గా చూడగానే ఫస్ట్ ఎవరైనా చూడగానే నరసింహస్వామి అనుకుంటారు. నేను కూడా అట్లనే అనుకున్నా. సో చెప్పాలన్నా ఈ రూపంలో పెట్టాలని మీకు ఎట్లా వచ్చింది ఆలోచన? అమ్మవారు ఏ రూపంలో ఉన్నారు అండ్ స్పెషాలిటీ ఏంది? అమ్మవారి స్పెషాలిటీ వచ్చేసి ప్రత్యంగిరా దేవి పుడుకొట్టైలో ఒరిజినల్ టెంపుల్ ఉందన్నమాట. ఎక్కడ? తమిళనాడు పుడుకొట్టై. ఓకే. సో సేమ్ అదే రూపం మేము ఇక్కడ చేపించినాము. ఓకే. ప్రత్యంగిరాలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అనమాట. సింగే ఉంటది, అథర్వ ఉంటది, మనదేమో అథర్వ భద్రకాళి అనమాట. ఓకే. అన్న ఇంకోటి అమ్మవారు కూడా ఆభరణాలు కూడా చాలా బ్యూటిఫుల్ గా అలంకరించారు అన్న. సో ఎట్లా ఇది ముంబైలో ఎవరి దగ్గర చేపించారు విగ్రహం చేపించిందేమో సిద్ధేష్ దిగోల్ దగ్గర. సిద్ధేష్ దిగోలే. సో ఫ్రెండ్స్, సిద్ధేష్ దిగోలే చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. యాక్చువల్ గా సిద్ధేష్ దిగోలే కూడా విజయ్ రామకృష్ణ కాతు వాళ్ళ శిష్యుడు. సో పరేల్ వర్క్ షాప్ లో మంచి ఫేమస్ మండపాలకు అయితే విగ్రహం పంపిస్తాడు, లైక్ మన కాలచౌకిచార్ రాజా. సో చెప్పాలన్నా ఫస్ట్ టైం ఇట్లా మనకు సిద్ధేష్ దిగోలే దగ్గర చెప్పడం? ఫస్ట్ టైం. ఓకే. ఎప్పుడు ఇచ్చారు ఆర్డర్ గణేష్ల పండుగ అప్పుడే మేము వెళ్ళినాం అనమాట సిద్ధేష్ దగ్గరికి. ఓకే. ఎట్లా కాంటాక్ట్ ఎట్లా వచ్చింది? ఎందుకంటే చాలా మంది కాంటాక్ట్ దొరకదు సిద్ధేష్ భాయ్ది. మా ఫ్రెండ్ మనీ యాదవ్. ఓకే. ఈసారి గణేశుడు ఆయన దగ్గరనే డిజైన్ చేపించాడు అనమాట. ఓకే. మన జగ్గు కాక వాళ్ళ కొడుకు. అవును, నింబోలి అడ్డ. నేను ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. నైస్. ఓకే. అయితే ఆయనకు చెప్పిన ఈసారి అమ్మవారు ఆయనతోనే చేపిద్దామంటే ఆయన సిద్ధేష్కి చెప్పిండు, ఓకే, కొత్త ఉండాలి మా తమ్ముడు పెడతాడా అని. ఓకే. సో నేను ఫోటో ఆయన ఇదే పంపించిన, ఆయన కూడా అదే చూపెట్టాడు. ప్రత్యంగిరి చేద్దామని బొంబాయిలోనే ఫస్ట్ టైం. ఆగమన్ బొంబాయిలో కూడా చేసినాం మనం. వావ్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి అమ్మవారి కొంచెం క్లోజ్ అప్ వ్యూలో చూసుకుందాం ఇక్కడ. అండ్ అమ్మవారి కాళ్ళకు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మంచి ఆభరణాలు. ఎట్లా పోయి మీరు స్పెషల్గా చేపించిర్రా ఇక్కడ కాళ్ళకు గజ్జలు ఇవన్నీ? మొత్తం మా వైఫ్ కనుక వచ్చింది. నైస్. అండ్ ఇక్కడ కూడా మనకైతే మంచి మాల కూడా వేసారు.
సో శారీ డ్రాపింగ్ వర్క్ అంతా అక్కడనేనా అన్న? బాంబేలో. ఓకే, ఈ స్టోన్ వర్క్ మొత్తము ఇది మా వైఫ్ తెచ్చింది, ఇక్కడనే తీసుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ ముక్కు పుడక అట్లనే మనకి ఇక్కడ మాటీలు కమ్మలు, ఈ కమ్మలు మాటలు ఇక్కడ చేపించినాయి. ఓకే, ముక్కు పుడక సిద్ధేశ ఇచ్చాడు మనం. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక 70 to 80% అమ్మవారికి అలంకరణ ఇక్కడనే జరిగింది. మొత్తం అవును. గ్రేట్ అన్న. అండ్ అన్న అమ్మవారికి ఆల్మోస్ట్ ఆల్ నేను ప్రతిసారి కన్ఫ్యూజ్ అయినా, నాకు 14 హ్యాండ్స్ అనిపించినాయి, కానీ ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అట్లనే త్రిశూలం చేయితో కలుపుకుంటే మనకు 16 హ్యాండ్స్ ఉన్నాయి. సో ఎట్లనే ఉగ్ర రూపమా? తీవ్ర రూపం అనమాట. ఓకే, కాళికామాత ఉగ్ర రూపం, ఓకే, ప్రత్యాంగిర తీవ్ర రూపం, ఇంకా ఓకే, చాలా ఫెరోషియస్ అన్నమాట. వెరీ ఫెరోషియస్. ఓకే, అండ్ భయ్య ఇంకోటి, మామూలుగా శివుడైనా విష్ణుమూర్తి అయినా కానీ 4 హ్యాండ్స్ అట్లా ఉంటాయి కదా, లిమిటెడ్ అస్త్రాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని అస్త్రాలు ఉన్నాయి భయ్య. తల్వార్ ఉన్నది, త్రిశూలం ఉన్నది, అండ్ విష్ణు చక్రం ఉంది, శంఖం ఉన్నది, పాశం ఉన్నది, చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క దేవుని దగ్గర ఉండే అస్త్రాలన్నీ ఈ అమ్మవారి దగ్గర ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రత్యాంగిరాలో అథర్వ భద్రకాళి అమ్మవారు. సో బట్ అథర్వ భద్రకాళి అంటేనే అసలు నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను చాలా మండపాలకు వెళ్ళాను, సో చాలా టెంపుల్స్, ఇన్ఫ్యాక్ట్ నేను 12 జ్యోతిర్లింగాలలో 9 జ్యోతిర్లింగాలు పోయినా, 2018లోనే క్లోజ్ అయిపోయినాయి. అండ్ శక్తిపీఠాలలో కూడా ఆల్మోస్ట్ ఆల్ 30 వరకు తిరిగిన, బట్ ఈ రూపం చూడలేదన్న. నిజంగా మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా భయ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే, అందరూ మనకైతే కాళీమాత రూపంలో, దుర్గామాత రూపంలో అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు అందిస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ రూపం. సో దీనివల్ల యూత్కి కూడా బాగా తెలుస్తుంది అనమాట అసలు ఎన్ని రూపాలు ఉన్నాయి ఎట్లా అనేది. సో చెప్పాలండి, ఎంత ఉంటుంది హైట్ అమ్మవారిది? అమ్మవారిది 10 feet ఉంటుంది అంతే. 10 feet హైట్. ఓకే, మనం బొంబాయి నుంచి తెస్తున్నాం కదా, అందుకని పెద్ద విగ్రహం ఉంటే ఇంత హ్యాండ్స్ ఇదంతా మళ్ళీ బ్రేక్ చేసి ఏమైనా క్రాక్స్ వస్తాయి అని మనం చిన్న విగ్రహమే తీసుకోవాలని ప్లాన్ చేసుకుని అంతే సైజులో తీసుకొచ్చుకున్నాం. ఓకే, సో మన డివైన్ డివోటీస్ టీమ్ ఎంత ఉన్నది ఇప్పుడు స్ట్రెంత్? ఒక 30-40 members ఉంటాం. 30-40 members. సో నెక్స్ట్ 2-3 yearsలో అది 300 to 400 అవ్వాలని నేను కోరుకుంటున్నా. అమ్మవారి దయ అంతా అది. యా, సో ఎట్లా భయ మీ గ్రూప్ అంతా ఎట్లా? బస్తీ ఫ్రెండ్సా, స్కూల్ ఫ్రెండ్సా? మాక్సిమం బస్తీ ఫ్రెండ్స్ అంతా. ఓకే, బట్ గ్రేట్. సో తమ్మునికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి భరత్ భాయ్కి. తప్పకుండా. ఎందుకంటే భరత్ భాయ్ ఇనిషియేటివ్ అంటే ఎవరనొకరు అడ్వైజర్ ఉంటారు కదా, నన్ను పుష్ చేసింది ఆయననే, మనం పెడదాం, నువ్వు పెడితే ఎట్లయినా వస్తే పెట్టు అని. ఎగ్జాక్ట్లీ. అండ్ భయ్ మండపం కూడా చాలా బాగుంది. ఎవరో డెకరేటర్స్? సల్మాన్ భాయ్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, ఆయన చేయించాడు అనమాట. ఓకే, ఎక్కడ భయ్ ఎక్కడ ఉంటాడు? బాలాపూర్లో ఈవెంట్. బాలాపూర్, నైస్. ఈవెంట్స్ అంతా చేస్తాడు ఆయన. అండ్ అన్న ఇంకోటి, ఎంట్రన్స్ లో కూడా చాలా పెద్ద ఆర్చ్ పెట్టారు. ఆల్మోస్ట్ అలా ఆర్చ్ ఏమైనా ఒక 4 floors హైట్ ఉన్నది. 50 to 54 feet ఉంటుంది. 54 feet అంటే 5 floors హైట్. నైస్. అండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు సుమారు ఒక 200 meters ఉంటుంది భయ్య. నైస్, లైటింగ్ కూడా బాగుంది. సో భయ్య, నవరాత్రులలో ఫస్ట్ డే అయిపోయింది. సో ఫస్ట్ డే ఏమేమి కార్యక్రమాలు ఉండే, ఏం పూజలు చేశారు, ఏ టైంకి స్టార్ట్ అయింది పూజ? పూజ ఫస్ట్ డే ఆబ్వియస్లీ అందరి దగ్గర లేట్ అవుతుంది, అట్లనే మా దగ్గర కూడా అయింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు కూడా 3 కలశాలు. 3 కలశాలు అంటే ఏంది భయ్య? ఇట్లా మనకు త్రిశక్తియా? దుర్గామాత, సరస్వతి, లక్ష్మి. ఓకే, అండ్ ఇక్కడ పెద్ద కలశం? పెద్ద కలశం వచ్చి దుర్గామాత. దుర్గామాత. ఓకే, సో చెప్పాలన్న అయ్యగారు ఎక్కడ ఉంటారు మరి? అయ్యారు ఆంధ్రాలో అక్కడ పూజారి అన్నమాట. గవర్నమెంట్ పూజారి. నైస్, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్. చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేస్తాడు ఆయన. సో భయ నెక్స్ట్ మరి సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది. సెకండ్ డే నుంచి 9th day వరకు మరి ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయి? డైలీ అన్నదానం అవుతుంది మా దగ్గర. డైలీ? వావ్. సెకండ్ డే నుంచి 9th day వరకు అవుతుంది. వావ్, నైస్ నైస్. సో మరి జాగారణ ఏమైనా పెట్టుకుంటారా? ప్లాన్ చేస్తున్నాం అది కూడా. యాక్చువల్గా ఇప్పుడు ఒక విధంగా మనము ఇక్కడ భజన చేయకున్నా కానీ భక్తులు చాలా మంది వస్తారు కదా, జాగారనే అవుతుంది ఆల్మోస్ట్. నైట్ ఇప్పుడు 1:10 అవుతున్నది. యా, సో ఎట్లా జాగారణ ఎప్పుడు అనుకుంటారు మరి? ఏమైనా ప్లాన్ ఉందా? ప్లాన్ ఉంది, డేట్ ఫిక్స్ కాలేదు. నైస్ నైస్. సో చెప్పాలని ఈసారి స్పెషల్ 3rd year మీ ఫీలింగ్ ఎట్లుంది ఈసారి? మళ్ళా నేనే షాక్ అయినా. యాక్చువల్గా మా కజన్ సిస్టర్ వాళ్ళ కొడుకు ప్రణయ్ పెట్టినుండే రీల్ రాయల్టీస్, నేను కూడా కొలాబరేట్ చేసినాను. 3.54 million దాకా వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు 10 million పోతా అనేసి నా గట్టి నమ్మకం. నేను కూడా అయిపోయే వరకు అవుతుంది అనుకుంటున్నా. యా, కానీ చాలా బాగుండే అన్న, చాలా బాగుండే. అండ్ చెప్పాలన్నా మీకు ఇంకా ఓవర్ ఇన్స్పిరేషన్, ఎందుకంటే ఇంత గ్రాండ్గా చేస్తున్నారు అండ్ అది కూడా స్పెషల్గా ముంబై నుంచి తీసుకొచ్చారు కదా. సో బేసిక్గా మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు, నాకు సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీది, మా ఫ్రెండ్స్ది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరిని ఏం పని చెప్పా, వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఏం చేయాలని. యా, సో టీం వెనకాల చూసుకోవచ్చు అక్కడ. అందరికి వన్స్ అగైన్ మళ్ళా నమస్తే. ఒకసారి అక్కడ అంకుల్ని కూడా కలుద్దాం. సార్ ఇంట్రడ్యూస్ చేయండి మీరే మన టీంని. మా తమ్ముడు. ఓకే, మృదుల్ నా తమ్ముడు. ఓకే ఓకే, నమస్తే. ఓకే, మా నాన్న. ఓకే ఓకే, మా అమ్మ. ఓకే.
మా పిన్ని అందరికీ నమస్తే. మా అన్న మౌద్నే ఓకే ఓకే నమస్తే బాబాజీ. ఓకే సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మా చెల్లి. ఓకే నైస్ నైస్. సో అందరికి మళ్ళీ మీ అందరికీ డివైన్ డివోటీస్ టీమ్కి క్లాప్స్. నైస్ నైస్. అంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే ఒక ట్రెండ్ సెట్ చేసారు బాయ్. ఎందుకంటే మామూలుగా నవరాత్రులకు దుర్గా పూజకి శరవాలి మాత అంటారు. శరవాలి మాత అంటే లయన్ పైన కూర్చొని అమ్మవారి దర్శనం ఇస్తారు, పూజలు చేస్తారు. బట్ ఇట్లా ఒక డిఫరెంట్ రూపంలో పెట్టి మీరు ఇంతమంది భక్తులను కూడా ఇక్కడికి అంటే దర్శనం ఇప్పిస్తున్నారు. నేను ఫస్ట్ టైం పెట్టినప్పటి నుంచి అందరు అదే అడుగుతారు, నువ్వు ఎందుకు టైగర్ లైన్ లేదని. ఫస్ట్ టైం పెట్టినా లేదు, సెకండ్ టైం పెట్టినా లేదు, థర్డ్ టైం పెట్టినా లేదు. బొంబాయిలో కూడా చూసుకుంటే కోడి మీద కూర్చున్న అమ్మవారు పెడతారు. అవును. ఈసారి డైనోసారస్ ఇంకా ఉసరవెల్లి కూడా పెట్టిరాళ్ళు. యాక్చువల్లీ చూడు, కోడి అంటే కూడా మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము సమ్మక్క సారక్క పోతాం, డియర్ మీద ఉంటది. అండ్ ఇన్ఫాక్ట్ మీకు ఒక విషయం చెప్తాను, తమిళనాడులో డాంకీ పైన కూడా ఉంటుంది. అవును. సో ఏంటంటే ప్రతి యానిమల్, ప్రతి జీవరాశి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో అది మనం చూపిస్తున్నాం. సో చెప్పాలన్నా ఇంకోటి, మరి ఎప్పుడు నిమజ్జనం ఏ రోజు ఉంటుంది? దసరా నెక్స్ట్ డే నిమజ్జనం చేస్తాం మేము. ఓకే, ఎక్కడికి అనుకుంటున్నారు? ఏమో ఈసారి ట్యాంక్ బండ్ కాకుండా వేరే దగ్గర వెళ్ళాలని ప్లాన్. ఓకే, నా స్పెషల్ రిక్వెస్ట్ నేను ఏమంటున్నా అంటే, మనము 9 రోజులు నిష్టగా అమ్మవారికి పూజలు అందిస్తున్నాము అండ్ చాలా మంది భక్తులు కూడా వస్తారు. మీ 3rd ఇయర్ కదా. సో నాకు స్పెషల్ రిక్వెస్ట్, ఐదర్ మీరు రివర్ కన్నా తీసుకెళ్ళండి, లేకపోతే ఫ్రెష్ వాటర్ లేక్ కన్నా తీసుకెళ్ళండి. దగ్గర అంటే మనకు షామీర్పేట లేక్ ఉన్నది. సో మీరు అక్కడ తీసుకెళ్ళాలని నేను నా ఒక స్పెషల్ రిక్వెస్ట్. తప్పకుండా ట్రై చేస్తాం. యా, మొన్న ఆగమనం ఉండే మీది, ఇంత తక్కువ టైంలో మరి మండపం ఎట్లా రెడీ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? నిన్న రాత్రి స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా 8 o'clock వరకు అయితేనే ఉంది పని. అంతేనా? నిన్న రాత్రి, ఎందుకంటే బాంబే నుంచి విగ్రహం ఈయననే పోయి తీసుకొస్తాడు. ఓకే, ఆహా, మీరు ఓలే ఇయ్యాల దాకా నేను పోలే, నేను ఎవరిని కలవలే కూడా. అమ్మా, అయితే మెయిన్ వెనకాల నీకు స్ట్రెంగ్త్ అంతా తమ్ముడే. అయితే గ్రేట్. అసలు ఈ టైంలో అంత సపోర్ట్ ఇచ్చడం కూడా చాలా తక్కువ మంది, నిజంగా, టు బి ఫ్రాంక్. సో చెప్పాలి బాయ్, వెనకాల శేషనాగ్ మామూలుగా 5 పాములు ఉంటాయా? అమ్మవారికి 7 ఉంటాయి. 7 ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు 5 పెట్టించారు అనమాట. అండ్ కిరీటం కూడా ఎట్లుందంటే, మనకు ఇంద్రుంది ఉంటుంది కదా, థండర్ బోల్ట్ టైప్, ఆ టైప్ వచ్చింది వెనకాల కిరీటం బ్యాక్ డ్రాప్ లో కూడా. సో ఎట్లనా మరి ఈ ముక్కు పుడుక అమ్మవారి ఆభరణాలు మరి ఏమైనా ఆప్షన్లు ఏమైనా పెడతారా, లేదంటే ఎట్లా నెక్స్ట్ ఇయర్ వాడతారా? నెక్స్ట్ ఇయర్ వాడతాం. నెక్స్ట్ ఇయర్ వాడతారు. గ్రేట్ గ్రేట్ అన్న. బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అంటారు కదా. సో ఇక్కడ మనం మండపం పెట్టినాం, అమ్మవారికి ఇక్కడ పూజలు అందిస్తున్నాం. సో బిహైండ్ ఎవ్రీ బిగ్ బ్రదర్స్ సక్సెస్ దేర్ ఇస్ ఎ స్మాల్ బ్రదర్ అంట నేను అంటున్నా. సో చెప్పాలి తమ్ముడు, నువ్వు చెప్పాలి, నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడూ చేయాలనిపిస్తుండే ఇట్లాంటిది. ఓకే, అంటే మనం కూడా కొంచెం ఉండి చేస్తేనే తెలుస్తుంది వేరే వాళ్ళు కూడా ఇంకా మంచిగా చేయాలి అని చెప్పేసి. పద్ధతులు కొంచెం పాటించి చేస్తుంటేనే, అంటే వేరే వాళ్ళ దగ్గర మేము వెళ్తుంటాం, చూస్తుంటాము, ఇంకా మంచిగా ఇంకా నిష్టగా ఉండాలని చెప్పి. ఓకే, నేను మన బ్రదర్ ఎంబడి ఉన్నప్పటి నుంచి నాకు చూపిస్తున్నాడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి. అందుకే ఈ పుష్ అనేది చేసి మనం అంతా మంచిగా చేయాలి, మనం చేద్దాము ఇలా అని చెప్పేసి స్టార్ట్ చేసినాము. సో గత ఎన్నేళ్ళ నుంచి అన్న అమ్మవారి విగ్రహము మన వేరే అసోసియేషన్కి ఇప్పించిండు? 6-7 years అయిపోయింది అన్న. 6-7 కంటే ఇంకా ఎక్కువనే అయిపోయింది. ఓకే, చేస్తున్నాము. చాలా మందికి ప్రయత్నం, ఒకవేళ విగ్రహం రూపంలో కాకపోయినా సరే అన్నదాన రూపంలో చేస్తుండే అనమాట. ఓకే, సో అలాంటి అదృష్టం అయిపోయింది అనే టైంలో మాకు మనమే చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసినాము. అంటే ఒక విధంగా చెప్పాలంటే 3 years స్టోరీ కాదు, ఈ హిస్టరీ వచ్చేసి 10 years నుంచి ఉన్నది. గ్రేట్ గ్రేట్. ఓకే, నైస్. ఇంకా మా అమ్మవారి దయ వల్ల ఇంకా అంతా బాగానే ఉందన్న. నైస్. సో మీకు ఇంటి దేవత ఎవరు మరి? నరసింహస్వామి. అదే నేను చెప్పినాను కదా, చూడగానే ఫస్ట్ నాకు నరసింహస్వామి లెక్కనే అనిపించింది. సో నరసింహస్వామి రూపం ఏమైనా ఉందా మరి ఇక్కడ అమ్మవారి దాంట్లో? ఆహా, ఓకే. సో ఎట్లయితే నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటాడో, అట్లా ఇక్కడ మన కాళికాదేవి ఉగ్ర రూపంలో ఇక్కడ దర్శనం ఇస్తున్నారు, తీవ్ర రూపం. నైస్ నైస్. బట్ ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు భయ మీరు. ఇట్లనే ప్రతి ఒక్క అసోసియేషన్ కమిటీ మెంబర్స్ వాళ్ళు కూడా ఒక యూనిక్ విగ్రహం పెట్టి పూజలు అందిస్తే కూడా పిల్లలకు అనేది తెలుస్తుంది. యూనిక్ అనేది అమ్మవారి లోపలనే ఉండాలి, అంటే ఫిలింలో చూసి పెడితే అది తప్పు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఇట్లాంటి అమ్మవారు ఉంటుందని, ఇట్లాంటి గుడి ఉంటుందని కూడా ఎవరికి తెలుసు? నాకే తెలియదు. మా హైదరాబాద్లో కూడా గుడి ఉందని తెలిసింది. ఎక్కడ? కొత్తపేటలో ఉందండి. లాస్ట్ బిఫోర్ ఇయర్ వరాహి రూపం అమ్మవారు బాగా ట్రెండ్ అయిన ఉండే. సో ఈసారి మన అమ్మవారు. భరత్ భాయ్, ఈ సీజన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ రీల్ మనదే. అండ్ ఇంత తక్కువ టైంలో ఆల్మోస్ట్ 4 million వ్యూస్ వచ్చినాయి 2 daysలో. సో మీకు ఎట్లా అనిపిస్తున్నది? చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అందరికీ, ఎంకరేజ్ చేసే వాళ్ళకి. అండ్ ఆల్సో
ఎవరైతే మేము ఇది జస్ట్ ఫన్ కోసం చేస్తున్నాము, జస్ట్ పాపులర్ కోసం ఇట్లా అవుదామని చేస్తున్నాం అనుకునే వాళ్ళకి జస్ట్ మేము ఒకటే చెప్దాం అనుకుంటున్నాము. మీరు వచ్చి ఒక్కసారి చూడండి మేము ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అని చెప్పేసి. తర్వాత మీకు కూడా అర్థమవుతుంటుంది. సనాతన ధర్మంలో ఉన్న ఈ డెప్త్ని మేము అందరికీ చూపిస్తాం అనుకుంటున్నాము. ఈ ప్రయత్నం ఒకటి మాది, అంతా బయటికి రావాలి, అందరు రావాలి, చూడాలి అని చెప్పేసి. ఇంకా చాలా రూపాలు ఉన్నాయి అమ్మవారివి. ఇంకా మాదొక ప్రయత్నం, ఇదొక రూపం అందరికీ తెలవాలి అని చెప్పి దీని గురించి మీరు సపోర్ట్ చేయండి. ఏదైనా ఉంటే మాకు చెప్పండి, కానీ నెగటివ్ మాత్రం అనకండి, కానీ చెప్పండి ఇది తప్పు చేస్తున్నారు, ఇది మంచి చేసుకోండి అని చెప్పేసి. కానీ షో ఆఫ్కి మాత్రం మేమైతే చేయడం లేదు. అలా ఏమైనా అనిపిస్తే మాత్రం మేము మాత్రం ఏం చేయలేము దానికి. నేను ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఆల్ కార్నర్స్ తిరిగినాను. సో ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాను, ఎన్నో రూపాలు చూసాను. బట్ యూనో మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి వన్స్ అగైన్. ఎందుకంటే ఈ రూపంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే నాకే ఇన్ని చూసిన తర్వాత కూడా అమ్మవారి రూపం నాకు తెలియదంటే పిల్లలకు మీరు ఎంత నాలెడ్జ్ ఇస్తున్నారు. సో అదొక అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న సొసైటీలో నువ్వు 100 మంచి పనులు చేసినా దానికి ఎవరు అప్రిషియేట్ చేయరు, ఏదో ఒక పాయింట్లో నెగటివిటీ తీసుకొస్తారు. సో అవన్నీ మనం పక్కకు పెట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఎండ్ ఆఫ్ ద డే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన సనాతన ధర్మం ఇస్ దేర్. సో అట్లా అనమాట. జై సనాతన ధర్మ. సో చెప్పాలి భయ్యా. ఇంకా మేము ఇది ఇప్పుడు ముంబై నుంచి తీసుకురావడానికి మాకు ఆల్మోస్ట్ 30 hours పడుతుంది మాకు. ఓకే. అండ్ అక్కడ నుంచి ఇక్కడ రావడం ట్రావెల్ అనేది అమ్మవారిని తీసుకొని రావడం 30-40 స్పీడ్లో వస్తామన్నా మేము. 28-30 అవర్స్లో మా జర్నీ, ఇంత హెక్టిక్ జర్నీలో కూడా మేము మాక్సిమం 3 to 4 hours పడుకుంటాం ఎక్కువ. ఓకే. ఇంత అయినా కూడా మేము ఇదంతా మేము ఫన్ కోసం చేస్తున్నామని మీరు అనుకుంటే మాత్రం అది ఎంతవరకు రైట్ అది మీరు ఆలోచించాలి. అలా ఫన్ కోసం చేస్తుంటే ఇక్కడనే వెళ్ళి ఇక్కడనే చేయించుకొని అంతా ఇక్కడనే చేయగలుగుతాం మేము. అది కాదు, మేము చేపియడం చూపించడం అనేది మాకు సనాతన ధర్మం అన్నీ చూపెట్టాలని మాకు ఒక ఆశ అనమాట మీకు. ఇంకా దానికోసం మేము చాలా ప్రయత్నిస్తున్నాము. మీరు కూడా సపోర్ట్ చేయాలని చాలా కోరుకుంటున్నాం అన్న మేము. డెఫినెట్లీ అందరు చేస్తారు. అదే ఎవరైతే నెగటివ్ కామెంట్ చేస్తారో పడరాని వాళ్ళు ఉంటారు. దే ఆర్ యూనో బేసిక్లీ వాళ్ళు డైజెస్ట్ అవుతలేదు అంతే. సో ప్రమోద్ భాయ్ మీరు చెప్పండి మరి. మేమేదో ఫన్ కోసమో ప్యాషన్ కోసమో ఫేమ్ అవ్వడానికో పెడుతున్నామని అనుకుంటున్నారు వాళ్ళు. అట్లా పెట్టేదంటే కేజీఎఫ్ పుష్పాల గణేష్లు అయితే పెట్టలేదు. మేము ఒరిజినల్ రూపం తీసుకొచ్చి పెట్టినాం. ఇట్లాంటి రూపం ఉంటుందని కూడా ఎవరికి తెలిసి ఉండదు అసలు. అందుకనే కొత్తదనం చూపెట్టాలి. చాలా మందికి నేర్చుకోవడానికి తెలుసు, అరే ఇట్లుందా, ఆ టెంపుల్కి వెళ్ళాలి అని కూడా తెలిసి వస్తుంది. అందుకనే మేము కొత్త రూపం తీసుకొచ్చినాం. మాకు తెలియగా దాని ఎంత తీవ్రత, ఎంత పవర్ఫుల్ గాడెసో అయినా కూడా పెట్టాలని పెట్టినాం. యా. సో నెక్స్ట్ టైం నేను టెంపుల్కి వెళ్తే ఎక్కడ అన్నారు అమ్మవారి టెంపుల్? మన తమిళనాడులో పుడుకొట్టే అని. ఇక్కడ హైదరాబాద్లో కొత్తపేట. సో తప్పకుండా ఎవరెవరైతే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారో డెఫినెట్లీ అమ్మవారు మనకు టెంపుల్ ఉన్నారు కొత్తపేటలో. అండ్ వరాయి అమ్మవారు కూడా ఉన్నారు అనమాట, వరాయి అమ్మవారు. సో వెళ్దాం. సో చెప్పాలి భయ్య, మరి యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? ఎస్పెషల్లీ ఇప్పుడున్న యూత్. అంటే నేను ఆల్రెడీ వినాయకుని పండుగ టైంలో కూడా చెప్పినాను, మనకు అందరికీ ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉన్నది. ఇండియా ఈజ్ ది యంగెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అంటే ఇండియాలో ఉన్న యూత్ అన్నిటికంటే యంగెస్ట్. బట్ ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఐ థింక్ మీరు ఫిట్నెస్ ట్రైనర్ కూడా. ట్రైనర్ కాదు, ప్యాషన్ ఉంది. జిమ్ ఉన్నది. గ్రేట్. ఎక్కడ? పద్మారావు నగర్, సికింద్రాబాద్. ఓకే, నైస్. సో ఒకటి ఏంటంటే అన్ఫార్చునేట్ థింగ్, యంగెస్ట్ పాపులేషన్ ఇండియాలో ఉన్నా కానీ మోర్ దెన్ 60% యూత్ ఈస్ అన్ఫిట్. అవును, ఇప్పుడున్న జనరేషన్. సో మీరు మన ఎస్పెషల్లీ యూత్కి, సొసైటీ అంటే ఓకే నెక్స్ట్ జనరేషన్ అంతా ఫ్యూచర్ సిటిజన్స్ ఇప్పుడున్న పిల్లలే అనమాట, ఎవరైతే డిగ్రీ ఇంటర్లో ఉన్నారో. సో వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు యూత్కి? ఎస్పెషల్లీ యూత్ అంటే పర్టికులర్గా అయితే మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క యూత్ అంటే ప్రతి ఒక్క పిల్లాడైనా పిల్లైనా హనుమాన్ చాలీసా నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే గణేషుని పెడతారు, తీసేటప్పుడు మీరు కూడా చూసిండొచ్చు ఎన్నో వీడియోలలో, అది లైవ్ అస్సలు అది ఆపేసేయాలి. మెయిన్గా డీజేలు బ్యాండ్లు ఇవి కాదు. అండ్ భయ్యా నేను ఇంకోటి చెప్పాలి, అసలు చెప్తే ఎంతమంది నెగటివ్ ఆలోచిస్తారో కానీ మన డీజే అనగానే ఫస్ట్ ఆ బుట్టో సాంగ్ పెడతారు, అది బంద్ చేయాలి ఫస్ట్. ఆ డీజే పాటలు ఏందో, ఆ బుట్టో సాంగ్ ఏందో. అండ్ ఎస్పెషల్లీ లేడీస్ కూడా చెప్పాలి. ఇంకోటి బతుకమ్మ పాటలు, బతుకమ్మ ఆడడం కంటే తీన్మార్ డ్యాన్సులు ఎక్కువైపోయినాయి. మా ఇంటికాడ కూడా అదే చెప్పిన. సో మంచి మెసేజ్ అన్న, డీజే అనేది బంద్ చేయాలి ఫస్ట్. గణేషుని తీసేటప్పుడు అన్ని రోజులు నిష్టగా పూజ చేస్తారు, కానీ తీసే ఒక్కరోజు తాగుతారు, తింటారు. అంటే వేరే రిలీజియన్, వేరే కమ్యూనిటీ వాళ్ళకి మనం చాలా చీప్ అయిపోతున్నాం దానివల్ల. వాళ్ళని మనం చేయి ఎత్తి చూపిస్తున్నారు. అదొక్కటి బంద్ చేయాలి కంపల్సరీ. గణేష్ తీసినాక చేసుకోండి, ఫామ్ హౌస్లో దావత్ చేసుకోండి, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. అన్నీ చేస్తారు, మళ్ళీ ఇది కూడా చేస్తారు. ఇది ఒక్కటి చేయొద్దు. అసలు మనం ఇది చేసేది ఐకమత్యం గురించి, మన పవర్ చూపెట్టుకోవడానికి. సో థ్యాంక్ యూ భయ్యా. విన్నర్ గా ఫ్రెండ్స్, డివైన్ డివోటీస్. యాక్చువల్గా పేరు కూడా జబర్దస్త్ ఉంది, చాలా మోడర్న్గా ఉన్నది. డివోటీస్ అంతే వెనకాల ఉన్నారు, మనం కూడా డివోటీసే. సో డివైన్ డివోటీస్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు
ప్రమోద్ భాయ్ అండ్ భరత్ భాయ్. మళ్ళీ కలుద్దాం. మీరైతే మంచి మెసేజ్ ఇచ్చారు. అందరూ ఒకసారి జవల దుర్గా మాతాకి, జవల దుర్గా మాతాకి, జై భవానీ, వీర్ శివాజీ, జై భవానీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర, జై బజరంగ్ బలి, భారత్ మాతా కే, భారత్ మాతా కే, జై హింద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.